చంద్రగిరి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే నాని భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్తో పాటు భారీ సంఖ్యలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ఎమ్మెల్సీ పులివర్తి నాని. చెప్పాల్సిన విషయాలన్నీ కూడా మనకి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం గురించి ముఖ్యమైన వ్యక్తులందరూ కూడా మీకు చెప్పడం జరిగింది. దీని ఉద్దేశం అంటే మీకు తెలుసు, మనమందరూ మిడిల్ క్లాస్, బిలో పావర్టీ లైన్ నుంచి వచ్చినాను. మనం ఎక్కడ పైనుంచి ఊడి వల్ల నేను కానీ నాకు ఉండే వాళ్ళందరూ కూడా మన ఇంటికి ఎవరు వచ్చినా భోజనం ఉండడానికి మనం ఉన్న దాంట్లో కొంచెం అన్నం పెట్టి పంపిస్తాం. పక్కింటి వాళ్ళు ఉన్నా రా తినేసి పొమ్మంటాం. మీతో పాటు మీ ఫ్రెండ్ ఇంటికి వచ్చినా అమ్మ ఉందంటే భోజనం పెట్టి పంపిస్తాం. అది మనకి లక్షణం. భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మనకి లక్షణం ఎక్కువ. ఇటువంటి లక్షణం ఉన్నటువంటి గుణాలు గమనించి మన ఆ రోజు ఉన్నటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఇంకా ఈ రోజైనా మనకి సోషల్ మీడియానో లేదంటే ఛానల్స్ టీవీలు ఎక్కువ ఉంది, ఆ కాలంలో లేదమ్మా. 83 వచ్చినప్పుడు చాలా వరకు బ్యాక్వర్డ్ గా ఉండేటప్పుడు భోజనానికి పోయినప్పుడు పిల్లలు పడే అవస్థలు చూసి ఆ రోజు స్వర్గీయ అన్నగారైనటువంటి నందమూరి తారక రామారావు గారు మధ్యాహ్న